ఇంకో పక్క ఇప్పుడు కూడా నేను రైతులతో మాట్లాడితే కూలీలు దొరకడం లేదని బాధపడుతున్నారు. ఇది యథార్థం. ఎప్పటి నుంచో నేను ప్రయత్నం చేస్తున్నాను నరేగా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని. ఒక స్టేజ్లో కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే వ్యక్తిని ఆయన సీఎంగా ఉండేవాడు అప్పుడు మధ్యప్రదేశ్లో చౌహాన్ గారు ఆధ్వర్యంలో కమిటీ వేశారు. దురదృష్టం ఆయన కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు. మళ్ళీ నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడతా, ఎంతవరకు వీలైతే నా ప్రయత్నాలు చేస్తానే ఉంటా. కానీ మీ అందరినీ ఒకటే కోరుతున్నారు, అది వస్తుందని ఆశపడి అసలు పని మానేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఈరోజు మీరందరూ చూస్తే నేను ఒకటే ఆలోచిస్తున్నాను. సెటిలైట్లు వచ్చాయి. మనమే తిరుపతిలో స్పేస్ సిటీ పెట్టాం. శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ ఉంది. దానికి సమానంగా సెటిలైట్లు కూడా తయారు చేస్తాం. ఇప్పుడు సెటిలైట్ని అద్దెకు తీసుకున్నాం మనం. ప్రతి నెల ఒక్కసారి సెటిలైట్ తీసుకుంటే భూసార పరీక్షలు చేయడానికి అవకాశం ఉంటుంది. భూసార పరీక్షలు తీసుకొని ఏ పంట వేసారో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో కూడా సెటిలైట్ మ్యాప్ తెప్పించుకుంటే ఎంతమంది కూర్చున్నారో కూడా తెప్పించుకోవచ్చు. ఇక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టారు. ఒకసారి మిమ్మల్ని అందరినీ రన్ చేస్తే మీ అందరి ఫోటోల ఆధారంగా ఏ వ్యక్తి ఎక్కడున్నాడో అది కూడా చూసుకునే అవకాశం వస్తుంది. ఇప్పుడు మీ ఫోన్లన్నీ ఉన్నాయి, ఇక్కడంతా ఉన్నారు. ఆ ఫోన్ డేటా తీసుకుంటే ఎవరెవరు ఈ మీటింగ్కి వచ్చారో అటెండెన్స్ కూడా తీసుకునే అవకాశం వస్తుంది. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇటీవల మీరు చూస్తుంటారు నేను టెక్నాలజీ అనుసంధానం చేసి పింఛన్లు ఇస్తున్నా. పింఛన్లు ఇస్తే 65 లక్షల మందికి ఇస్తాం. ఏ నిమిషంలో ఇచ్చారో నాకు వస్తుంది, ఎవరిచ్చారో వస్తుంది, ఎక్కడిచ్చారో వస్తుంది. ఒక మీటర్ అటు ఇటు అక్కడ ఇచ్చారు, ఇంటి దగ్గర ఇచ్చారా, లేకపోతే నరేగా వర్క్షాప్ ప్లేస్లో ఇచ్చారా, హాస్పిటల్లో ఇచ్చారా, ఎక్కడిచ్చారో వచ్చేస్తుంది. తర్వాత మళ్ళా ఫోన్ పంపిస్తున్నా మీకు అందరికీ మెసేజ్. వచ్చిన అతను మర్యాదగా ఇచ్చాడా, తిట్టుకుంటా ఇచ్చాడా, లేకపోతే మిమ్మల్ని కావాలని ఇసుక్కుంటూ ఇచ్చాడా, మిమ్మల్ని ఒక స్టేక్ హోల్డర్గా చూడాలి తప్ప ఏదో భిక్షం వేసినట్టు విసుక్కొనిస్తే అది తప్పనే ఉద్దేశంతో అది కూడా పెట్టా. అంటే టెక్నాలజీతో ఇవన్నీ సాధ్యం. అందుకే నేను ఈరోజు డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం, ఇంకో పక్క సెటిలైట్ ఉపయోగిస్తాం, సెల్ ఫోన్స్ ఉపయోగిస్తాం. ఇవన్నీ ఉపయోగించి మీ అందరికి కూడా యాక్యురేట్ డేటా తెప్పిస్తాం. నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నా. గ్రోమోర్ ఉంది, ఇప్పటికే వాళ్ళ సెంటర్కి పోయి వచ్చాను. మొన్నే వాళ్ళ మేనేజ్మెంట్ వచ్చారు. ఉండే వాళ్ళల్లో కొద్దిగా బెటర్గా పనిచేసేది గ్రోమోర్ పనిచేస్తాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా? అయితే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళు కూడా డ్రోన్ పెట్టి మందు కొడుతున్నారు, పురుగు మందు కొడుతున్నారు. నేనేమంటున్నానంటే డ్రోన్లో కెమెరా పెట్టి ఎంత పురుగుందో ఏ మొక్కకుందో ఆ మొక్కలోనే పురుగు మందు కొట్టాల. అది నా టార్గెట్. అది ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్. అట్లా కాకుండా యూనిఫామ్గా కొట్టుకుంటా పోతే జోబులో ఉండే డబ్బులు గుల్లైపోతుంది, కానీ ఫలితం మాత్రం రాదు. ఇంకా కూడా ఆలోచిస్తున్నా, రాష్ట్రంలో గాలి విండ్ ఏ డైరెక్షన్లో పోతుంది, ఆ విండ్ క్వాలిటీ ఏంటి, అందులో తెగులు ఏమేమి ఉన్నాయి, అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, ఏ పంట మీదకి వస్తుంది, ఏ పంటను ఇంపాక్ట్ చేస్తుంది, ఏ పొలాన్ని, అది కూడా అనలైజ్ చేస్తున్నా. అది వస్తే మీకు ఏ బాధ లేదు. అసలు ఈ తెగులే ట్రావెల్ కాకుండా చేస్తే ఓసారి తెగులే కాదు పురుగులు కూడా ఓసారి చూస్తాం. చాలాసార్లు వచ్చాయి, మీరందరికీ ఐడియా ఉంది. తెల్లవారితో నిద్ర లేచి చూస్తే మన పంట అంతా కూడా కొట్టేసింది. అలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది చేయడానికి నేను
42 పారామీటర్ సర్వేర్ ద్వారా అనలైజ్ చేస్తున్నా. మీ భూమిలో తేమ